మనందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం తెలుసు. అది ఉన్నది తిరుపతిలో. టీటీడీ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ వసతులు కూడా చాలా బాగుంటాయి. అక్కడ ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది అన్నదానం. మన భారతీయ సంస్కృతిలో అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్నదానం చేస్తే దోష నివారణ జరుగుతుందని, పుణ్యం వస్తుందని మన ఋషులు చెబుతుంటారు. అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్ప అని చెప్పబడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది భక్తులున్నప్పటికీ, ఎంతో రద్దీగా ఉన్నప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే కోట్లల్లో భక్తులున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా నీటుగా విస్తరేసి అరిటాకు గాని లేదంటే విస్తరాకు గాని వేసి దాంట్లో సరైన పదార్థాలుండేలా చూసుకుని అందరూ కూర్చొని భోజనం చేసి వెళ్ళటం. ఇది సరైన విధానం కూడా. అలా కూర్చొని భోంచేయటం అనేదే మన యొక్క సాంప్రదాయం, మన భారతీయ సాంప్రదాయం. అయితే ఇప్పుడు నేను చెప్పబోతోంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఫ్రాంచైజ్. అంటే ఆ గుడికి భక్తుల తాకిడి ఎక్కువైందని కావచ్చు, మరి ఏదైనా కారణంగా కావచ్చు, అది ఇంకో చోటు కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకొని అదే గుడిని ఇంకా కొన్ని చోట్ల ఉంటే భక్తులు కొంచెం దగ్గర ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అవ్వచ్చు, అది మన జూబ్లీ హిల్స్లో నిర్మించడం జరిగింది. గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి కొండ ఏరియాలో ఉంటుంది. చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాంటి ఫీలింగే కలుగుద్ది. మంచి వాతావరణం. లోపలికి వెళ్ళి చూసినా కూడా ఆల్మోస్ట్ తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఎలా ఉంటుందో అలాగే ఉండుద్ది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అక్కడ మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ తిరుపతి లాగానే డిజైన్ చేశారు. అంతా కూడా అద్భుతంగా ఉంది. భక్తులు కూడా చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఆ గుడి. ఆ గుడి నిర్మాణం 2019లో జరిగింది. అంటే ఈ వీడియో చేస్తున్న సమయానికి సుమారు 6 సంవత్సరాలు దాటింది. ఇక్కడ కూడా భక్తులు బాగానే వస్తారు. కాకపోతే కొత్త కాబట్టి ఇంకా ఎక్కువ మందికి తెలియదు. కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఫ్లోటింగ్ బాగానే ఉంటుంది. అదిగాక జూబ్లీ హిల్స్ కాబట్టి మంచి రిచ్ పీపుల్ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాల భక్తులు వస్తుంటారు. ఇక్కడ కూడా అన్నదానం ఉంటుంది. కాకపోతే అది మన తిరుపతి లాగా ఉండదు. అందరూ ప్లేట్లో పెట్టించుకుని బయట ఎండలో నిలబడి తినాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే ఇక్కడ జూబ్లీ హిల్స్లో నిర్మిద్దాం అనుకున్న వారికి ఈ ఒక్క విషయం ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు. సేమ్ టు సేమ్ కాపీ కదా అక్కడది ఇక్కడ నిర్మిస్తున్నామంటే, అలాంటప్పుడు భోజనం పెట్టే విధానం కూడా కరెక్ట్గా పెట్టాలి కదా. అలా నిలబడి తినటం మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, గుడి కల్చర్ కూడా కాదు. ఎక్కడో ఎవడో కనిపెట్టాడు బయట హోటల్స్లో అలా నిలబడి తింటున్నారంటే ఓకే, అదొక దరిద్రం. అదే విధానం గుళ్ళో కూడా పెడితే మన ఆచారాలు మనమే నిర్లక్ష్యం చేసినట్టు కదా. అసలు అన్నదానం యొక్క ప్రాధాన్యత తెలుసా? అన్నదానం యొక్క ఉద్దేశం తెలుసా? అన్నం తినేవాడి ఒక విలువ తెలుసా? అన్నం పెట్టేవాడి కంటే కూడా తినేవాడి విలువే ఎక్కువ. అది మన ఋషులు చెప్పింది. ఎందుకంటే అన్నం పెట్టేవాడు తన యొక్క దోషాలు తొలగించుకోవటానికి అన్నం పెడతాడు. అది స్వీకరించే వాళ్ళు ఉండాలి కదా. దాతలు తమ దోషాలు తొలగించుకోవటానికి దానం చేసిన దాన్ని ఎవరో ఒకరు స్వీకరిస్తే అన్నదానికి పరమార్థం నెరవేరుతుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు. అది కాదు ఊరికే చేయమంటే ఎవడు కూడా అన్నదానం చేయడు. దోష నివారణ కోసం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు కాబట్టి స్వీకరించాల్సింది ఎవరు? భక్తులు. అంటే అది స్వీకరించేవాడికి ఎంతో భక్తితో ప్రేమతో పెట్టాలి. మనం అన్నదానం చేయాలి. అంతేగాని రోడ్డు మీద ఎవడు పడితే వచ్చేస్తున్నారని చెప్పి మనం ఎట్లా పడితే అన్నం పెట్టకూడదు. అది చాలా తప్పు. దాతలు ఎవరైతే అన్నదానం చేయమని విరాళాలు ఇస్తారో వారి యొక్క ఉద్దేశం నెరవేరదు. అంటే వారు దేనికోసం డబ్బులు ఇస్తున్నారు? వారి కర్మలు ప్రక్షాళనవుతాయని. కానీ ఈ విధానంలో చేస్తే కర్మ ప్రక్షాళన జరగదు. అప్పుడు మీరు డబ్బులిచ్చి ఉపయోగమేంటి? ఉపయోగం ఉండదు కదా. అందుకని దాతలు కూడా అది సరైన విధానంలో జరిగేలా చూడాలి. అదిగాక ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ కల్చర్లో జనాభా ఎక్కువ మంది ఉన్నారు. అదిగాక ఈ మధ్య ఏంటంటే సర్లే గుడి దగ్గర ప్రసాదం పెడుతున్నారు కాదనకూడదు అనుకుని తింటున్నారు వాళ్ళు. డబ్బున్నోళ్ళైనప్పటికీ కూడా లైన్లో నిలబడి వెయిటింగ్ కేసి మరీ తింటున్నారు. కొందరు అన్నంకి డబ్బు లేక కూడా తినవచ్చు. పెట్టేవాడికి పెట్టడానికి కారణాలున్నట్లే తినేవాడికి తినడానికి కారణాలుంటాయి. ఇలా జనాలు పెరగటం వల్ల ఈ గుళ్ళో వాళ్లకు కూడా ఇంక చాలా అహంకారం ఎక్కువైపోయిందనమాట. ఎక్కువైపోయి ఎవడో ఒకడు తింటాడు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఈ అన్నదానం జరుగుతోంది. ఇది పూర్తిగా విరుద్ధం. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీకు నిజంగా